ఓం నమ శివ హిమవర్ష బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు డే 4. ప్రస్తుతం పంబా నదిలో ఉన్నాము. పంబా పక్కన మనం తీసుకున్న రూమ్ కూడా చూస్తాను. లగేజ్ మొత్తం కూడా సర్దేశాను. ఇవన్నీ 1, 2, 3 బ్యాగులు, హెల్మెట్, ఇది ఖాళీ కవరు. బయలుదేరడం ఇంకా బండి పక్కన పార్క్ చేస్తున్నది కూడా చూపిస్తా. ఫస్ట్ ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ 2 పెట్టేస్తే తర్వాత 2 తీసుకెళ్ళచ్చు. హెల్మెట్ అండ్ ట్యాంక్ బ్యాగ్ 2 తీసుకెళ్ళచ్చు. లెట్స్ గో. ఎదురుగానే పంపా నది. పబ్లిక్ పెరిగారు నేటికి రోజుకు. ఈ షెడ్ల ద్వారా పంపిస్తూ ఉన్నారు కంటిన్యూషన్గా. బాక్స్గా క్యాబిన్ ఆపేసి పంపిస్తూ ఉంటారు. నేటికి ఈ రోజుకు పబ్లిక్ బాగా పెరిగారు అయ్యప్పలో. ఈరోజు గ్లౌజ్కి ఇన్నర్కి కొద్దిగా పని పడేటట్టుంది. మన బైక్ ఇక్కడ పార్క్ చేసాం. సర్దడానికి టైం అంతా వేస్ట్ అయిపోతా ఉంది. బయట సాంగ్స్ వస్తూ ఉన్నాయి. కాపీరైట్ పడుతుందేమో అనవసరంగా, అందుకని హెల్మెట్ లోపల నుంచి వాకింగ్ చేస్తున్నాను. వెళ్ళిపోవడం ఇంకా జస్ట్ ఫ్యూ మినిట్స్ కూడా పట్టదు, జస్ట్ 1 minute అంతే. అలా కుదిరితే అట్లా పంప పక్క నుంచి వెళ్ళిపోదాము. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామినే నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ముందు అక్కడ స్వామి అయ్యప్ప స్వామి ఒకటి విగ్రహం ఉంటుంది, ఒక ఫోటో దిగుదాం. అక్కడ ఫోటో దిగి బయలుదేరడమే. ఇది వెహికల్ వే. థ్యాంక్ యూ. పంబా రివర్. స్వాములు ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్స్, 4 బాక్సులు, 5 బాక్స్ తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు. వన్ సెకండ్. స్వామి అయ్యప్ప మనం ఇక్కడ వచ్చినట్టు ఒక ఫోటో తీసుకుని బయలుదేరి వెళ్ళిపోదాం అంతే. ఒక ఫోటో అయితే తీసుకున్నాము మనము స్వామి దగ్గర, పంబా దగ్గర ఉన్నట్టుగా. ఆ ఫోటో ఇక్కడ పెడితే చూడండి, బ్యాక్ సైడ్కి చూపిస్తా. ఈ లెఫ్ట్ సైడ్ క్యూలో అంతా కూడా స్వాములకు పాదయాత్ర ముందు వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళి పంబ నుంచి బయటకు వచ్చిన తర్వాత బస్సు ఎక్కడం కోసం ఈ క్యూ లైన్ సపరేట్గా మధ్యలో ఎక్కడ ఇది కాకూడదు అని చెప్పేసి అని దూరం పెట్టేశారు. ఇదిగోండి పబ్లిక్ అంతా ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళంతా బస్కి ఎక్కాలి. బస్కి ఎక్కి నీలిక్కల్ దాకా వెళ్ళిపోవాలి. నెంబర్ ఆఫ్ బస్సెస్, లాట్ ఆఫ్, వందలు కాదు వేల సంఖ్యలు అని చెప్పచ్చు, నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉంటాయి. మళ్ళీ అలాగని చెప్పి స్టాండింగ్ అని తీసుకెళ్ళారు, సిట్టింగ్లోనే. సీట్ ఫుల్ అయిందంటే బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. స్వామి శరణం అయిపోయి మళ్ళీ తిరిగి దర్శన భాగ్యం మరో సంవత్సరానికి ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను. ఈసారి మా చిన్న అమ్మాయిని కూడా తీసుకురావాలి. ఆమె ఆశ యాక్చువల్గా అయితే ఈ సంవత్సరం అడిగింది, నాన్న వెళ్దాము మాలేసుకుంటానని చెప్పని. బట్ కాకపోతే ఈ సంవత్సరం మనకు కుదరలేదు. కాకపోతే నేను ఒక్కడిని వచ్చా. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా తీసుకుని రావడం జరుగుతుంది. దానిలో అయితే 100% హామీ ఇవ్వగలుగుతాను. చెప్పే ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అని చెప్పేసాను.
కేరళ ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి. సెటిల్ చెప్తారు అనమాట. అక్కడ బస్సులు షార్టేజ్ ఉన్న రావాలని చెప్తే ఇక్కడ సెటిల్ అయిపోయినప్పుడు పంపిస్తూ ఉంటారు కంటిన్యూషన్. ఇక్కడ నుంచి ఎగ్జిట్లో కౌంటింగ్ బట్టి ఎంట్రీ మళ్ళీ బస్సులో పంపిస్తూ ఉంటారు. మళ్ళీ మన యాక్చువల్గా సేమ్ నిన్న వచ్చిన రూటే వెళ్తాము. ఈరోజు టైం చెప్పలేదు, నిన్న బయలుదేరుతున్నాం అనేది. ఈ మనకు హెల్మెట్ మౌంట్ లేదు కాబట్టి ఇదే మౌంటే ట్యాంక్ బ్యాగ్ మీద నుంచి పెట్టి కవర్ చేశాను. ఇదే మనకు వ్యూ, వేరే ఆప్షన్ లేదు. ఇంకొకటి ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. పెట్టి చూద్దాము ఎలా ఉంటుందో తెలియదు. పెట్టిన తర్వాత చూపిస్తాను. వర్కౌట్ అవుతుందా కాదు తెలియదు నాకు కూడా, చూడాలి. కింద పడింది అనవసరంగా, నో ప్రాబ్లం. సెట్ చేసాము, బట్ ఇది నిలబడేది ఉంది. ఎంత టైట్ చేసి నిలబడాలిగా. చూద్దాం ఎలా వస్తుందో మనకు తెలియదు, బట్ మంచిగా వస్తానే అనుకుంటున్నాను. ఇంచుమించు మొత్తం మనము సేమ్ ఒకటే టైంకి బయలుదేరాం. నిన్న కూడా 7 అయింది. నిన్న బయలుదేరిన టైంకి మనము నిన్న సాయంత్రానికి చేరుకున్న టైం ఎంత డిస్టెన్స్లో 342 కిలోమీటర్లు కవర్ చేసాము. మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 400 చిల్లర కిలోమీటర్లు మనం కవర్ చేయాలి ప్రస్తుతము. లో ఉన్నందువల్ల ఇరిగిపోతుందేమో, రన్నింగ్లో పడిపోతుందని భయం అయితే ఉంది. రిస్క్ చేయడం కన్నా మామూలుగా వెళ్ళిపోవడం ఉత్తమం. లెట్స్ గో స్టార్ట్. మనము నీలికల్ శివం పార్కింగ్ దగ్గర కూడా వచ్చేసాము ప్రస్తుతం. కాకపోతే ఇక్కడ నుంచి మనము ముందుకు వెళ్ళిన తర్వాత రైడ్ తీసుకోవాలి. స్వామయ్యపై ఫ్యూల్ స్టేషన్ నీలికల్ ఇది. ముందుకెళ్ళి రైట్. ఇదైతే శివం పార్కింగ్. ఇక్కడ లోపలికి వెళ్ళిపోవాలి, బస్సులు వస్తే లోపలికి వెళ్ళిపోవాలి. అదిగోండి ఎంట్రన్స్. ఈ పార్కింగ్లో నుంచి బయటికి రావడానికి దారి ఇది, ఎగ్జిట్. ఇది మనం వెళ్ళాల్సిన రూట్. ఇక్కడ నుంచి మనము రైట్లో వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్తే తిరువనంతపురం కూడా వెళ్ళిపోవచ్చు, బట్ మనం వెళ్ళాల్సిన రూటు రైట్. ఎరిమేలికి వెళ్ళే దారిలో ఉంది, బట్ మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి ఇక్కడ ఒక 500 మీటర్స్ దగ్గర నుంచి రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే ఎరిమేలి వెళ్తాం. ఎరిమేలి వెళ్ళకుండా వెళ్ళే రూట్ అది. మనం ఎరిమేలి వెళ్ళాల్సిన పని లేదు. మధ్యలో అక్కడంతా స్నానం చేయడానికి బాగుంది ఫెసిలిటీ. యాక్చువల్లీ అక్కడ రోడ్డు కనబడింది కానీ నేను రైట్ వచ్చేసి, లేదంటే అలా వచ్చేయచ్చు. బట్ మనకేం అవసరం లేదండి, నో ప్రాబ్లం. నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఓకే, లెట్స్ గో. పిల్లలు ఎంజాయ్ చేస్తారు మంచిగా. కర్ణాటక రిజిస్ట్రేషన్, ఏపీ. ఇదిగోండి మన బండి. కన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చూస్తే వీళ్ళు కొద్ది డిఫరెంట్గా ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేసుకోరు. ప్రతి ఒక్క ఇంచుని కూడా యూటిలైజ్ చేసుకుంటారు. ఎక్కువ శాతము చిన్న 4-వీలరే వాడుతున్నారు. ఆల్టో, జెన్ ఆ టైపు. ఎందుకంటే స్థలం స్పేస్ తక్కువ ఉంటుంది, వెహికల్ కంపల్సరీ ఉంటుంది, కంఫర్ట్గా పార్కింగ్ చూడండి చేసుకుంటారు అనమాట. ఇలా చిన్నగా వెళ్ళిపోద్ది పైదాకా అలా. అదే అక్కడ మారుతి కారు చూడండి. నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. ఇల్లు చూడండి. ఇక్కడ
ఇక్కడ నుంచి ఎంట్రీ పెట్టుకున్నారు చూడండి పైకి. వెరీ కంఫర్ట్ జోన్లో ఉంటారు వీళ్ళంతా, సేఫ్గా ఇట్లా పైకి నీట్గా, ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేసుకోరు. మంచి మంచి స్ట్రక్చర్తో ఉంటుంది. ఇదిగోండి లొకేషన్ కూడా సూపర్ ఉంటాయి హౌసెస్. నిన్న వచ్చిన రూటే మళ్ళీ మనం కుమ్లీ, సేమ్ రూట్, కుమ్లీ శబరిమలై. ఇదంతా కూడా పైనాపిల్ అమ్ముతా ఉన్నాడు. టెంట్ వేసి ఆ గొడుగు ఉన్న చోట నుంచి వస్తాం మొత్తము. ఇదిగోండి എவ்வளോ പീസ്? 500. 5 പീസ് 100. 20 rupees each. ഓക്കെ. 2 പീസ് 100. ఒక పీస్ తీసుకున్నాను. తీయ కొంచెం బాగుంది, ఇబ్బంది లేదు. బ్రేక్ఫాస్ట్ ఇదే బ్రేక్ అనుకోవచ్చు. ముందుకెళ్తే ఒకటి కంపెనీ అవుట్లెట్ కాఫీ షాప్ ఒకటి ఉండాలి. అక్కడ ఒక కాఫీ తాగేస్తే ఇక్కడ టీ కమ్ వడ కాంబినేషన్ ఉంటుంది. అదే మాదిరిగా మనం కూడా వడ కమ్ కాఫీ తాగుదాం, బాగుంటుంది. లాస్ట్ టైం అక్కడ ఆగాం. యాక్చువల్గా ఈ కింద కనబడుతున్న తోట అంతా కూడా పైనాపిల్. మీకు ఇక్కడ మధ్యలో గుబురు కనిపిస్తుంది ఎక్కడన్నా, అదిగోండి పైనాపిల్. మధ్యలో చూడండి, అదిగోండి అక్కడ. ఇంత జూమ్ చేసి చూపిస్తా. ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కొద్దిగా మనకు అబ్జర్వేషన్ చేసి చూడాలి. అదంతా చూడండి, మొత్తం ఒకటే తోట ఇదంతా. ఆ స్ట్రెచ్ మొత్తం, ఆ కారు పోతున్న ప్లేస్ అంతా కూడా, అదంతా కూడా పైనాపిల్ తోటనే. సూపర్ కదా. చాలా పంట ఎక్కువ ఉంది ఇక్కడ బాగా. పైనాపిల్ కేజీల ప్రకారం 20 రూపాయల పీసు. కాయ మొత్తం 20 రూపాయలే, కానీ తినే ఓపిక ఉండాలి. బట్ కాకపోతే మన దగ్గర ఏం స్పేస్ లేదు కాబట్టి తీసుకుపోవట్లేదు. అయితే కార అయింటే ఒక 5 కిలోలు 10 కిలోలు వేసుకోవచ్చు. అది పరిస్థితి. అందరూ విచిత్రంగా చూస్తారు కొంతమంది, మామూలే కదా. అదంతా కూడా నాకు తెలిసి పైనాపిల్కి వేయడానికి రెడీ చేస్తుంటున్నారు. అదంతా కూడా, ఆ ప్లేస్ అంతా కూడా. ఓకే, ఒక కొత్త విషయాన్ని గమనించాను. జస్ట్ ఆగాను కాదు, దీంట్లో కేరళలో కూడా వీళ్ళకు మిరియాల పంట మరియు లవంగాలు కూడా ఎక్కువ కాస్తాయని చెప్పని అంటారు. అందులో ఇదిగోండి మిరియాలు ఇవే కనిపిస్తున్నాయి, గుత్తులు గుత్తులు మొత్తం కూడా ఇవన్నీ మిరియాలు. నేను ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? అదిగోండి, ఇప్పుడు జస్ట్ అంటే డౌట్ వచ్చి నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేశాను. ఇక్కడే ఫోటో తీసి కాంపోర్ట్ పెప్పర్ అని చూసాను అనమాట. అందుకని కన్ఫర్మేషన్ చేస్తున్నా. చూడండి ఎన్ని ఉన్నాయో. లవంగాలు కూడా కనిపిస్తే అయిపోయేది ఒకటిసారి. ఇదిగోండి, ఇవన్నీ మిరియాలే. అంటే మళ్ళీ వీటిని ఏమన్నా గ్రేడింగ్ చేస్తారో తెలియదు. ఓకే, లెట్స్ గో. బ్యాక్ టు విమర్శ వ్లాగ్స్. యాక్చువల్గా గోప్రో కాదు ఇప్పుడు, ఇది DJI నానో. ఇదిగోండి సెటప్ మార్చాను. ఎలా ఉందో తెలియదు, చూద్దాము. మైక్ కూడా కనెక్ట్ చేసేసాను లోపలే. ఒకసారి టెస్ట్ చేస్తాను ఎలా ఉందో. వాస్తవానికి ఇప్పుడు యాక్చువల్గా ఇది సూపర్ ఉంది ఇది. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటూ ఉండాలి.
అటు కెమెరాది, తర్వాత దాని మానిటర్ది, అట్ ద సేమ్ టైం మైక్ది, 3 కూడా. జస్ట్ ఏం లేదు, ఏవి హాఫ్ అన్ అవర్కి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతే. పెద్ద ఏం ప్రాబ్లం కాదు. పవర్ బ్యాంక్ కూడా పెట్టుకుంటే మాత్రం చాలా కంఫర్ట్. ఫుటేజ్ కూడా బాగా నీట్గా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే డీజే చాలా స్పీడ్ ఉంటుంది అన్నమాట, అందుకని. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం బ్యాక్ టు తమిళనాడు కూడా వచ్చేసాం కేరళ నుంచి. ఈరోజు ఈవినింగ్ కల్లా తొందర చేరుకోవాలనేది కాన్సెప్ట్. సేలం దాటి వెళ్ళిపోవాలి, కుదిరితే బెంగళూరు దాకా. బెంగళూరు అంటే బెంగళూరు కాదు, అవుట్స్కట్స్ అలా కానీ, లేదా ఈ రూట్లోనే కానీ, సేమ్ రూట్లో. మనకు హైవే కావాలి కంప్లీట్గా. ఎట్లా ఉండాలంటే కర్నూలు టు బెంగళూరు టు ఆత్మకూరు దాకా హైవేనే కంటిన్యూగా, అట్లాంటిది అనమాట. అలాంటిది హైవే తగిలితే అప్పుడు మనం రేపు నైట్ కల్లా శ్రీశైలం చేరుకుంటాం. అందుకని క్లైమేట్ చేంజ్ అయింది, అందువల్ల నా గొంతు కూడా మారిపోయింది. ఓకే, ఫోటో చెప్పిన మళ్ళీ క్లోజ్ చేస్తా, చూద్దాం ఒకసారి మళ్ళీ ఎలా ఉందో. కుమ్లీలో కూడా ఇప్పుడు తమిళనాడు కుమ్లీలో ఉన్నాము, ఇప్పుడు ప్రస్తుతం దాటొచ్చాం కదా. ఈ కుమ్లీలో కూడా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. ఎలిఫెంట్తో మనం కూడా కలిసి బాత్ చేయడం ఒకటి, తర్వాత యాక్టివిటీస్ రోప్ మీద సైక్లింగ్ చేయడం కానీ, తర్వాత ఒక వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది, అది వాటర్ ఫాల్ దగ్గర ఒకటి ఉంటుంది, అదొకటి. ఇట్లా మొత్తం ప్యాకేజ్లా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. బట్ కాకపోతే ఫ్యామిలీతో రావాలి, ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది ఖచ్చితంగా, నో డౌట్. యాక్చువల్గా అనుకున్నాము గతంలో, ప్లాన్ చేయాలి, పిల్లలు హాలిడేస్ ఉన్న టైంలోనే ప్లాన్ చేస్తే బెటర్. ఘాట్ ఎంత అయిపోయింది మొత్తం కంప్లీట్గా, ఇప్పుడు అంతా ప్లెయిన్ రూటు. ఇంకా క్రూజ్ ఇప్పుడు ఎంత చూస్తే అంత కుదిరితే అంత లాగిస్తే 500 కిలోమీటర్లు ఈరోజు కవర్ చేయాలి. ఆల్రెడీ మనము ఒక 90 or 100 కిలోమీటర్స్ ఇచ్చింటాము. ఇంకొక 400 to 500 కిలోమీటర్స్ బిలో కనుక లాగితే రేపు నైట్ కల్లా శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. కొద్దిగా ఓవర్టేకింగ్ మాత్రం చూసుకొని చేస్తే బెటర్, మనము ఎదుటి వాళ్ళు ఇద్దరు కూడా. ఏదో కవర్ పడిపోయింది, ఏదో సంథింగ్. లగేజ్లు ఉన్నట్టున్నాయే, అయ్యయ్యో. ఆ కారు వాళ్ళదే, వీలే ఉన్నట్టున్నాయి. తాళ్ళు తెగిపోయాయి పైన. నా వెనుక వెహికల్ ఏవి రాలేదు కాబట్టి సరిపోయింది. ఏమైనా వచ్చింటే అయిపోయింది స్మాష్. దాని మీద ఎక్కిపోవడం తప్ప ఏం లేదు. కానీ చూసుకోకుండా పరిస్థితి ఏందో. ఇదొక రేజ్ ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రస్తుతం. ట్రైనింగ్ ఇస్తున్నారు, మట్టి రోడ్లలో నుంచి తిప్పుతున్నారు. ఎక్కడ దాకా వెళ్తున్నారో, మనం వెళ్దాం సార్ కాసేపు అట్లాగా. అడ్వెంచర్. బుల్స్తో పాటు బుల్లెట్. అడ్వెంచర్ పల్లె పరిగెడ తీస్తున్నారు అవి. అదిగా జజ్జనారే. ట్రైనింగ్ ఫుల్ స్పీడ్తో ఉన్నారు అవి. లాస్ట్కు మనం వాళ్ళని ఫాలో అయ్యి ఎటు వస్తున్నామో తెలియకుండా పోగలము రిటర్న్ దారి. ఇది సస్పెన్షన్స్ ఏమి ఉండవేమో. వాటి కాళ్ళకు తగులుతాయి తగలవు పాపం. కానీ కూసాలు కదులుతాయి. చాలు వెళ్దాం, బ్యాక్ టు యూటర్న్. ఒక జంట వస్తున్నారు బ్యాక్ సైడ్ స్కూటీ మీద, చూపిస్తా.
పెద్ద గ్రూపే ఉంది, బైకింగ్ గ్రూప్. నేను సైడ్ వచ్చి చూసేసరికి చూడలేదు, వెళ్ళిపోయాను. 3 బైకులు పెద్దవి కూడా అన్నీ, BMW GS 1250 అలాంటివి సంథింగ్. ఇదిగోండి, ఇలా కనుక డ్రైవింగ్ వచ్చినారనుకో ఇద్దరు కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు. అది బైక్ కావచ్చు, స్కూటీ కావచ్చు, ఏది వచ్చినా సరే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉండాలి, ఈజీగా కంఫర్ట్ వెళ్ళిపోవచ్చు. నో టేక్ రైట్, ఓన్లీ స్ట్రైట్. మనం ఒకటి చిన్న కాఫీ బ్రేక్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ ఆగేద్దాం. టిఫిన్ అండ్ మీల్స్ ప్రతి చోట అయ్యప్ప స్వామి ఫోటో అయితే పెడతారు. ప్యూర్ వెజ్ అని బోర్డు అయితే ఉంటుంది, ఖచ్చితంగా ప్యూర్ వెజ్ లేండి, నో డౌట్. పబ్లిక్ ఫుల్ ఉన్నారే. ఓహో, తప్పదు, మళ్ళీ బ్రేక్ వేస్ట్ అవుతుంది. ఇక్కడ చిన్న కాఫీ బ్రేక్ అయిపోయింది, లెట్స్ గో. ఒకసారి మళ్ళీ ఫ్యూల్ స్టాప్ ఉంటుంది, ఫ్యూల్ స్టాప్ చేసుకొని బయలుదేరడమే. ఇదిగోండి దిండిగల్ 103, మధురై 104, చెన్నై 534, బెంగళూరు 474. ఇంకా కంటిన్యూ వెళ్ళిపోవడమే. ఒక ఫ్యూల్ స్టాప్ మళ్ళీ ఒకసారి చూసుకొని ఎగ్జాక్ట్లీ ఒక 1 అవర్ టైంకి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైం 12:30. 1:30కి మళ్ళీ ఒకసారి ఆపేస్తాం, అంతవరకు ఆగేదే లేదు, వెళ్ళిపోతూ ఉండడమే. ఈరోజు మన ఫస్ట్ టోల్ క్లాస్ ఉప్పరపట్టి టోల్ క్లాస్. లెఫ్ట్ వెళ్తే మున్నార్, మంచి ప్లేస్, చూడాల్సిన ప్లేసెస్. తేని లోపలికి రైట్ వెళ్ళాలి, మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. దిండిగల్ లెఫ్ట్ వెళ్తే మున్నారు అండ్ కుమ్లి రెండు కూడా ఒకసారి మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి ఫ్యామిలీతో, బై కార్, నాట్ ఆన్ బైక్. అది టైం 1:30 దాటింది, 1:30కి వస్తుంది ఇంచుమించు. ఒకసారి మనం కూడా ఫ్యూల్ బ్రేక్ తీసుకుందాము. టైం 1:24 ఎగ్జాక్ట్లీ. రేట్ ఇవ్వడము 101 పెట్రోల్, 6 లీటర్లు పట్టింది, 627 రూపాయలు. ఫోన్పే. జామకాయలు బాగుంటుంది. എവളമ്മ കിലോ വേണ്ട, 1 പീസ് വേണം. ഫസ്റ്റ് വേല ഇത് കൂടെ അതൊക്കെ. కొడుకు మధ్యాహ్నం భోజనం లేదు కాబట్టి ఇది ఒకటే సరిపోద్ది. ఇందాక తీసుకున్న జామకాయ అయితే తినేసా, కొద్దిగా ఉంది, భోజనం అక్కర్లేదు. రోడ్ సైడ్ ఆగేసి ఈరోజుకి ఇది ఎవరు దొరుకుతుంది. ఇంట్లో నిద్ర వస్తుంది, అందుకని ఇంకా రోడ్ సైడ్ పక్క ఆపి అటు నుంచి మీద కాసేపు ఇట్లా పడుకున్నా. బట్ పడుకున్న తర్వాత ఒక క్షణం అట్లా నిద్రపోయినా, కానీ ఏదో బండి తీస్తున్నట్టు ఏదో శబ్దం అనిపించింది. లేచి పక్కన ట్యాపింగ్తో మేము పడుతుంది. ఇంకా బయలుదేరదాము. ఒక 1.5 అవర్ కరెక్ట్గా జర్నీ కొడితే సేలం అక్కడ పని చూసుకొని ఎంతవరకు కుదిరితే అంతవరకు, లేదంటే సేలం హాల్ట్ అవ్వడమా ఏదో జీతం చూసుకోకూడదు. ఇదే తడి మీద ఎట్లా వెళ్ళిపోవాలి, చూసుకుంటే మళ్ళీ వేరే అవుతుంది కదా. ఈరోజు మన 4th టోల్ క్రాస్. ఇంకా సేలం కూడా దగ్గరలో ఉన్నాము. మొత్తానికైతే సేలం కూడా వచ్చేసాము. రైట్ సైడ్ ట్రక్లో చూడండి నూలు దారాలు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ చేనేత పరిశ్రమ చాలా పెద్దగా ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగాము పంచలు తీసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ తీసుకెళ్తే బాగుంటుందని షాప్కి. వాళ్ళు మీరు రండి నేను తీసుకెళ్తాను షాప్ దగ్గరికి అని చెప్పి అన్నారు. వెళ్దాం, లెట్స్ గో. పంచ చూడడానికి వెళ్తున్నాము ఇప్పుడు. ఇదిగోండి
పంచర్ వెరైటీస్ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, బట్ కాకపోతే రేట్లు కూడా తక్కువనే ఉన్నాయి, 940 రూపాయలు. ఇవ్వండి 675. ఇది చూడండి 598 రూపాయలు. తక్కువ రేట్లు కూడా 478. కానీ ఇది తీసుకొని అర్థం కావట్లేదు. కొన్ని పంచాలు తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము. షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని, ప్యాక్ ఏం లేదు, జస్ట్ జాకెట్ తీసాను, మళ్ళీ తీసుకొని బయలుదేరడమే. మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వచ్చేసాను. ఇంకా సేలం దాటిన తర్వాత స్టే అవుదాం అనుకుంటున్నాను. చూసుకొని మంచి హోటల్ దగ్గరలో మనకు నిద్ర వచ్చేంత వరకు చూసుకున్నంత వరకు, అంటే అంత దాకా కూడా కాదు, ఇది బెటర్ ఆప్షన్. సిటీ దాటితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఇంకొక ఊరికి తొందరగా చేరుకోవచ్చు అనమాట. అందుకే ఎప్పుడైనా సరే నన్ను అడిగితే నా అడ్వైజ్ ఏంటంటే ఊరు దాటిన తర్వాత స్టే చేస్తే బెటర్ ఆప్షన్. సిటీ దాటిన తర్వాత ఒకసారి ఫ్యూల్ ట్యాంక్ కూడా ఫుల్ చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఆపేసాను బండి. 687 రూపాయల పెట్రోల్ పట్టింది. ఇంకా ఫోన్పే చేసుకొని బయలుదేరడమే. చోలా క్యాష్ కార్డ్ రూమ్లో, అక్కడ రూమ్ లేదన్న వేరే చోట, దీన్ని చూసే రూము బాగానే ఉంది, చూసుకొని పడుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. ప్రస్తుతం ఇదే హోటల్లో నైట్ స్టే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.